హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మేరీ బహ్రెయిన్ ఛానల్. చూడండి, ఈరోజు కడా ఈద్ అండి, అంటే అరబీ ఫుడ్. రంజాన్ అయిపోయింది కదా, ఈరోజు కడా ఈద్ చేస్తున్నాను. చికెన్ అండి, చికెను ఉడుకుతుంది. చూడండి, బాయిల్ చేయాలి దాన్ని వాటర్లో. ఓకే, చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు అందులో మనం చూడండి టమాటాలు, ఉల్లిపాయలు, మసాలా సరుకులు, ఓకే, మరి బిర్యానీ సరుకులు అండి మొత్తం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. చూడండి, పుదీనా, కొత్తిమీర. ఇంత ఫుడ్కి రెండు పచ్చిమిరపకాయలండి. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేయకూడదు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా పచ్చిమిరపకాయలు తినరు. వీటన్నిటినీ కూడా మనం ఇందులో వేసేయాలి. ఓకే, ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత మంచిగా ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత ఇదండి పసుపు వేస్తున్నాను. ఓకే, పసుపు అంటే ఈ రైసు పసుపు కలర్లో వస్తుంది అన్నమాట. పసుపు వేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవన్నిటిని ఉడికించుకోవాలి మనం. బాగా ఉడికిపోతుంది. ఓకే, మొన్న ఒకళ్ళు అడిగారండి, ఇది రెసిపీ చెప్పొచ్చు కదా, మేము కూడా చేసుకుంటాము ఇండియాలో మా ఇంటి దగ్గర అని అడిగారు ఒకళ్ళు. అందుకని నేను మీకు క్లారిటీగా వీడియో తీస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి నన్ను అడగండి, నేను మీకు డౌట్ క్లియర్ చేస్తాను. ఓకే, చూడండి, ఇప్పుడు ఇదంతా ఉడికిపోయిన తర్వాత ఇవన్నీ కూడా తర్వాత గిన్నెలో వేసి, చిల్లుల గిన్నెలో చికెన్ తీసేసి ఇవన్నీ మెత్తగా ఉడికిపోయిన తర్వాత చెత్త అంతా తీసి పడేసి వాటర్లో రైస్ వేయాలండి ఇందులో. అక్కడికి అది అయిపోయింది. ఓకే, ఫినిష్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏం చేయాలో నేను వీడియో తీస్తాను, మరి డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే మొత్తం అయిన తర్వాత నేను షార్ట్ వీడియో కూడా తీస్తాను ఫ్రెండ్స్, మీరు చూడండి ఒకసారి. ఓకే, మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్, ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.